అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో అడుగు పెడుతున్న ఈ శుభ తరుణంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులకు, ప్రముఖులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఐ న్యూస్ క్యాలెండర్ అంటూ ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ శిశు మందిర్ మా నాన్నగారు స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో పురోగతి చెందుతూ మరి ఈరోజు ఎంతో డెవలప్మెంట్ కావటం జరిగింది. ఈ కార్యక్రమానికి మా టీము వెంకటరెడ్డి గారు, మన మోహన్ రావు గారు, మన రామానంజయ్య గారు వీళ్ళంతా ఈ సభ్యులుగా ఉండి ఈ స్కూల్లో నిర్వహణ చేయటం జరుగుతుంది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న టీచర్స్ కూడా డెడికేటెడ్గా పనిచేస్తూ వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శిశు మందిర్ షేర్ గారు చెప్పారు. ఇప్పుడు లక్ష్మణ గారి గురించి మీకు అందరికి తెలియదు, కానీ మా నాన్నగారికి బాగా దోస్తు. మా తమ్ముడి కోసం ఎంబీబీఎస్ ఫీజు కట్టడానికి డబ్బులు తక్కువ పడితే సార్ వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకుపోయాం. ఫీజు కోసం ఆ రోజులల్లా ఎంబీబీఎస్ కోసం మనకు ఫీజు కట్టాలి షేర్ గారు అంటే దేనికని అడగకుండా ఇచ్చారు. ఈరోజు ఎడ్యుకేషన్ కోసం వారి నాన్నగారు ఏదైతే సేవలు చేశారో శంకర్ బాబు గారు కూడా ఇవాళ కూడా ఏ స్కూల్ కావాలన్నా అన్న ఇది చేద్దాం ప్రోగ్రాం అంటే కాదనకుండా ఇప్పుడు అడిగినా కూడా ఏ స్కూల్ పిల్లల ప్రోగ్రాం ఉన్నా కూడా ముందుండి నేనున్నా మీరు చేయండి అనే భరోసా ఇస్తారు. ఇవాళ కూడా ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు ఏదైతే చేశారో దాన్ని కొనసాగించుకు శంకర్ బాబు గారికి ధన్యవాదాలు. మీకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ మరియు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా సుమన్ టీవీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరస్వతి శిశు మందిర్ ఒక గొప్ప పాఠశాల. నిజానికి ఒక ధర్మాన్ని పరిరక్షించే ఒక పాఠశాలని, విద్యాధర్మాన్ని పెంపొందించే దిశగా వారి తండ్రి గారు అడుగులేస్తే అదే బాటలో ఒక తనయుడు నడవడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే అన్ని బోధనల కంటే, అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. అలాంటి విద్యాదానాన్ని ఈరోజు మన కొత్తగూడెంలోని ప్రజలకు, పిల్లలకు అందజేస్తూ పేద పిల్లలకు కూడా నేనున్నానంటూ బాసటగా నిలుస్తున్న శంకర్ బాబు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ, వారికి బాసటగా నిలుస్తున్న మిగతా ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.